మహబూబ్ నగర్ లో ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతున్న పోరు మరింత ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర కొనసాగుతుందని జూపల్లి చెబుతుంటే ఎవరైనా అడ్డుకుంటే బాధ్యత తనది కాదని డీకే అరుణ తేల్చి చెబుతున్నారు. సమిష్టి నిర్ణయంతో తప్ప ఏకపక్ష నిర్ణయంతో యాత్ర చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ప్రజాభియాన్ యాత్ర ఆపేది లేదన్న జూపల్లితో డీకే అరుణ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇప్పటికే సవాళ్లు ప్రతి సవాళ్లతో అరెస్టుల దాకా వెళ్లిన ఆధిపత్య పోరు ఇప్పుడు మరింత ముదిరింది. ఈ నెల 30 నుంచి మళ్లీ పాదయాత్ర చేయాలని జూపల్లి నిర్ణయించుకున్నారు. అయితే డీకే అరుణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యాత్రను అడ్డుకోవడానికే నిర్ణయించుకున్నారు. జూపల్లి జోరుకు బ్రేక్ వేసేందుకు తన ఇంట్లో జిల్లా నేతలతో డీకే అరుణ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి షాద్నగర్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు. నేతలంతా సమన్వయంతో మాత్రమే యాత్ర చేయాలని జూపల్లిని డిమాండ్ చేశారు. జూపల్లి తీరుపై సోనియాగాంధీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పిన డీకే అరుణ ఏకపక్షంగా సాగుతున్న యాత్రను సాగనివ్వబోమని హెచ్చరించారు. సొంత జిల్లా వాళ్ళని వదిలిపెట్టి బయట జిల్లా వాళ్ళ చుట్టూ మనం పాకులాడడం కంటే సొంత జిల్లాలో సమన్వయం చేసుకుని పెడితే యాత్రకి రోజు చక్కటి స్పందన ఉండేది. ఎవరితో కోఆర్డినేషన్ చేయకుండా సొంత ఏకపక్షంగా తను అనుకున్నదే జరగాలన్న ధోరణిలో పోవడం సరికాదు. జూపల్లి, డీకే అరుణ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న పోరుతో జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారు. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.